అయ్యా నరసింహారాయుడు గారు నమస్కారం. అక్కడ శాస్త్రి గారు నేపాల్ నుండి ఎప్పుడొచ్చారు? మీతో సంబంధం కుదిరింది. ఇక్కడ నేపాల్లో ఏం చేస్తాను, అక్కడ ఎమిరేట్స్ ఫ్లైట్ లో ఎగురుకుంటూ వచ్చాను. అయితే నిశ్చితార్థానికి మీరే మంచి ముహూర్తం చూడండి. ఎల్లుండి గురువారం ఉదయం 9:32 దివ్యమైన ముహూర్తం ఉంది ఇక్కడ. ఆ ముహూర్తాన్ని ఖాయం చేసేద్దాం అక్కడ. శుభం. ఆ ముహూర్తానికే తాంబూలాలు మార్చుకుందాం. రేయ్, నరసింహశాస్త్రి ఇంటికి వస్తే కొంపలు మునిగిపోతారా? రాడు. హలో రుద్రమనాయుడా, ఆడేవాడు మీరే కదా? సారీ సార్. హలో, శత్రు ఇంట్లో సంబరాలు జరుగుతుంటే నువ్వు నీ కొడుకులు ఇంట్లో లుంగీలు లంగోటాలు తుక్కుతున్నారా బ్రదర్? ఎవరా నువ్వు? నీ శ్రేయోభిలాష్ని. నీకు ఒక ఫెంటాస్టిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా, ఫీడ్ చేసుకో. ఏంటది? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని ఆ నరసింహ శాస్త్రి కొడుక్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. నరసింహశాస్త్రి ఆడేవాడు ఫేస్బుక్ లో దొరుకుతాడా? ఆ ఫేస్ కి ఇంకా బుక్ రాలేదు కానీ నేను ఒక నంబర్ చెప్తా, రాసుకో. 9160127777. వాడికి ఫోన్ చేసి 7. హలో, ఎవర్రా రాక్షస పక్షి? అక్కడ యమగండల్లో ఫోన్ చేశారు ఇక్కడ. రే శాస్త్రి, రుద్రమనాయుడు తెలుసా నీకు? అమెరికాకు పిల్లాడను, రాయలసీమకు రుద్రమనాయుడు తిరిగిపోవటం ఏమిటి ఇక్కడ? అవును, వాడు ఇంకా బతికే ఉన్నాడు అక్కడ. రాయ్, మాట్లాడుతున్న రుద్రమనాయుడేరా? క్షమించాలి తమరక్కడ. మీరు బతుకున్నారని తెలియక నోరు జారాను ఇక్కడ. ఏంద్రా, ఆ నరసింహనాయుడు కూతుర్ని కోడలుగా చేసుకోబోతున్నావా? అవునన్నయ్యా, తమరు తమ ఫ్యాషన్ బృంద సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి విందు భోజనం చేయండి అయ్యా ఇక్కడ. పంతులో, ఆ నరసింహనాయుడు కూతుర్ని నా కొడుకు చేసుకుందాం అనుకుంటున్నా. కాదు, కూడదని నీ కోడలుగా చేసుకోవాలని ప్రయత్నం చేశావో పెళ్లి పీటల మీద నీ కొడుకుని అడ్డంగా నరుకుతా. పెళ్లి క్యాన్సిల్ చేసుకో. ఏమైందండి, అంత టెన్షన్ పడిపోతున్నారేమిటి? ఏమైందేమిటే, ఈ పెళ్లి జరిగితే మన వాడిని నిలువుగా తలకాయ తీసేస్తానంటున్నాడు ఆ రుద్రమనాయుడు అక్కడ. అవునా? మరి పెళ్లి క్యాన్సిల్ చేస్తా నరసింహనాయుడు ఊరుకుంటాడంటారా? ఎందుకు ఊరుకుంటాడు? వీడు నా తలకాయ తీసేస్తాడు. ఏమైంది అన్నగారు? అదేరా, నువ్వు ఆ నరసింహనాయుడు కూతుర్ని ప్రేమించి తెచ్చావు అక్కడ. నీ పెళ్లి బాగా చావుకొచ్చింది ఇక్కడ. పెళ్ళేంటి? అసలు నేను ఎప్పుడు కలిసానని ప్రేమించుకోవడానికి? కలవకపోవడం ఏమిట్రా? వాళ్ళ ఇంట్లో యాగం కూడా జరిపించావు. నేను ఏ యాగం జరిపించలేదమ్మా. ఏమిటి యాగం నువ్వు జరిపించలేదా? లేదు. మరి ఎవరు జరిపించారు? నేను జరిపించానమ్మా. నువ్వా బాబు? ఎలా ఉన్నావు? ఎవరి బాబు? మోహన్ బాబులా ఉన్నాడు. మన బాబేనండి. ఆ, మీరు నేపాల్ వెళ్ళినప్పుడు అయ్యో, రామ రామ. మీరు నేపాల్ వెళ్ళినప్పుడు ఈ బాబు నన్ను అమ్మా అని పిలిచి నన్ను మళ్ళీ అమ్మని చేశాడండి. బాబు, ఈయనే మీ నాన్నగారు. నమస్కారం నాన్నగారు. నమస్కారం నాన్నగారు. బాబు గారు, మీ అబ్బాయి నన్ను పెద్ద ప్రాబ్లం లో ఇరికించాడు నాన్నగారు. ఎవరో మీ అబ్బాయి దగ్గరకు వచ్చి యాగం జరిపించమని అడిగితే నేనే కృష్ణశాస్త్రి అని చెప్పి నన్ను ఇరికించి అతను సైడ్ అయిపోయాడు. వాళ్ళేమో నేను కృష్ణశాస్త్రి అనుకుని నన్ను బలవంతంగా లాక్కెళ్లి నాయుడు గారింట్లో నా చేత యాగం జరిపించారు. ఆ నాయుడు గారు కూతురేమో నన్ను ప్రేమించింది. ఈ విషయం వాళ్ళకి తెలిస్తే నన్ను చంపేస్తానని భయంగా ఉంది నాన్నగారు. అంటే నరసింహనాయుడు కూతురు ప్రేమించింది నిన్న? అవును నాన్నగారు. వీడి అమ్మా నాన్నల్లాగా నటించి వీడిని పెళ్లిపేట్లెక్కిస్తే వీడి తల కట్టు, మా వాడు సేఫ్. ఆ అమ్మాయి నిన్ను ప్రేమించింది అక్కడ. నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడం ధర్మము శాస్త్రము ఇక్కడ. ఈ పిల్లలా జరుగుతుంది నాన్నగారు. మీరు నా నిజమైన అమ్మా నాన్నలు కాదు కదా? కాదు కదా. ఎందుకు కాదు నీ బొంద? పెళ్ళయ్యేంత వరకు మేమేమి అమ్మా నాన్నలవి ఇక్కడ. రేపే నిశ్చితార్థం అక్కడ. తమ్ముళ్ళు, చాలా ఏళ్ల తర్వాత మన ఇంట్లో జరిగే శుభకార్యం. ఏర్పాట్లు ఘనంగా ఉండాలి. గోపాలుడొస్తే గోపెమ్మ నవ్వే ఈ ప్రేమ పండగలో చిందేసే సందడిలో. కడంగా ముద్దు ముద్దు తిన్నాడంగా అన్నాడన్ని అన్నాడంగా రావే. జగదానంద పండిత జగమెరిగిన మహమాన్విత శుభ స్వాగతం ప్రియ వియంకుడా. మంగళకరమౌ మీరాక బంధానికి వేదిక అవుగాక ఈ బంధమేక శాశ్వతమౌగాక. వీళ్ళని కూడా మేనేజ్
చేశాడా? నీ పాదం మోపిన ఈ నేల సుఖశాంతులతో పులకించాల, ఈ కత్తులతో మేం కవితలు రాయాలా. ఎవరండి మీరు? అచ్చం మా ఆయనలా గుద్దారు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు, మంత్రం చదివి ఆపేలోగా నా ప్రాణం నువ్వైపోయావు. పంచాంగం పక్కన పెట్టి పంచేదో వేశావు, నాలో ఆటాలంటుందని తీర్థాన్నే అడిగావు. ఏవండి అన్నావు, మమ్మదినే చేశావు, నీ రూటే సపరేటు. ఎవరు నువ్వు నన్ను తగిలావు, నీ లోకంలోకి లాగావు. అతి పూర్వది ఆశపడకురా, అసలు సిసలు పతివతకు కీటురాయిగా, ప్రతి మనిషిలో పతిని చూసే ఇల్లాలిది, అపార్థం చేసుకోకు ఓ తమ్ముడా. అతి పూర్వది ఆశపడకురా. బంగారాజు గారు, ప్రభాస్ పైన ఎక్కువ ఆశలు పెట్టుకోకండి. ఏ ప్రభాస్ లాగా ఫోన్ చేసింది నేనే డార్లింగ్. ఓయ్ బంగారాజు, నువ్వు ఒక పాట పాడవయ్యా. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. ముందు నుయ్యి వెనుక కొయ్యినా బ్రతుకురా, జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా, బ్రతుకు సమరములో విసిగిపోయితిరా. దేవుడు చేసిన మనుషుల్లారా, మనుషులు చేసిన దేవుళ్ళారా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా, అనర్థం ఆపలేరా, అబద్ధం గ్రహించలేరా. వేషం మార్చిన వరుడే వీడు, మోసం తెలిసిన గురుడే వాడు, వేషం మార్చిన వరుడే వీడు, గురువిందా నీ పని గోవిందా, గోవిందా భజ గోవిందా. అలా కొట్టేవేంటయ్యా? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, గుండె మంటలను ఆర్పేటందుకు ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. किया तो डरना क्या, जब प्यार किया तो डरना क्या, प्यार किया कोई चोरी नहीं की, प्यार किया प्यार किया कोई चोरी नहीं की, छुप छुप आहे भरना क्या, जब प्यार किया तो डरना क्या, बंगारू प्यार किया तो डरना क्या. ఏంటే అలా ఉనుకుపడ్డా? ఫ్యూచర్ గుర్తొచ్చి ఏ బంగారాజు, మంచి హుషారైన పాట పాడండి. బంగారాజా బంగారాజా పెళ్లి బాజా మోగిందే, బర్రాలకై మెచ్చే హాయిగా ముద్దు రత్నం వజ్రం తెచ్చానే. బంగారాజా మా పెళ్లికి రాజా. స్వస్తి శ్రీ
చాంద్రమాన నందనామ సంవత్సరం శ్రావణ శుద్ధ త్రయోదశి ఉదయం 9:20 శ్రీ అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి ఏకైక పుత్రుడు చిరంజీవి కృష్ణశాస్త్రికి నరసింహనాయుడు గారి ఏకైక కుమార్తె చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి షర్మిలను ఇచ్చి వివాహం చేయుటకు పెద్దల ముహూర్తం నిశ్చయించినారు. అయ్య బాబోయ్, ఏంటండి? రేయ్, నన్ను కెలకొద్దు, మర్యాదగా ఇంట్లో వచ్చి బయటకెళ్ళి. బంగారాజు గారు, ఏంటండి ఈ ఆగ్రహం? ఏమీ తెలియనట్టు బ్రాహ్మడు మాట అన్నట్టు మాట్లాడుతున్నావా? నీ జాతకం నాకు తెలుసురా, నువ్వు ముస్లిం అని నాకు తెలుసురా. టెంగర్ వచ్చి మీకు తెలుసని నాకు తెలుసు. నన్ను పట్టిస్తే మిమ్మల్ని ఎరకాటంలో పెడతానని తేలు కుట్టిన దొంగలాగా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. రేయ్, నువ్వు మనిషివా గుండెపోటురా? నీ వల్ల నా ప్రాణాలు పోయేటట్టున్నాయిరా. ఏ బంగారాజు, ఎందుకు బాధపడుతున్నావు? ఆ పెళ్లికి మీ చెల్లెలు గారిని పిలవట్లేదని ఫీల్ అవుతున్నారు. నిన్ను ఆగండి, తొందరపడకుండా నా మాట వినండి. మీ కూతురులాగా ఆ రోజు మీ చెల్లెలు సరస్వతి గారు ఆవిడ ప్రేమ గురించి ముందే చెప్పుంటే ఆవిడ పెళ్లి కూడా మీరు ఇంత ఘనంగా జరిపించేవారు. ఆవిడ్ని పెళ్లికి పిలిచి ఆవిడ చేసిన తప్పు తెలుసుకునేటట్టు చెయ్యాలనేదే బంగారాజు గారి ఆలోచన. అంతే కదా బంగారం? తమ్ముడు, ఆవిడ గారింటికెళ్ళి మీరే స్వయంగా శుభలేఖిచ్చిరండి. సరే బాయరా. ఉంటాను. రేయ్, బ్రాహ్మణ్లా మాట్లాడుతున్నావురా? తెలుసులేరా, సరదాగా నన్ను. మా అమ్మే, రే అమ్మా, ఎలా ఉన్నా? ఎలా ఉన్నావురా? బాగున్నాను మా. ఎలా జరిగిందిరా స్పోర్ట్స్ క్యాంప్? బాగా జరిగిందబ్బా. వెరీ గుడ్. అమ్మ బాబాయ్ ఎక్కడ? అరుగో అరే సులేమాన్ బేటా, వెళ్ళిన పని ఏమైంది? ఆ నరసింహనాయుడు గారి ఆస్తి మొత్తం మనకు వచ్చేటట్టు స్కెచ్ చేసావా లేదా? సూపర్ స్కెచ్ చేశాను. ఆస్తి మొత్తం నా మనందరికి వచ్చేస్తుంది. అయ్యా, ఆ నరసింహనాయుడు తమ్ముళ్ళు వచ్చారు. ఆగండి. అన్నయ్య, ఒక్కసారి వదిన్ని పిలుస్తారా? సరస్వతి, ఏంటండి? వదినా, మీరు ఏ ఇంటికి లోపలికి రావచ్చా వదినా? అదేంటొద్దునా, ఇది కూడా మీ ఇల్లే. రెండుదినా, రండి రండిరా. బాగున్నావు? ఎలా ఉన్నారా? బాగున్నావు అక్క. నువ్వెలా ఉన్నావు అక్క? ఈ అమ్మాయి మీ మేనకోడలు వదినా. బంగారు బొమ్మలా ఉంది. వచ్చే నెల 12వ తారీఖు దాని పెళ్లి కుదిరింది. ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనండి. మీ అన్నయ్య పత్రిక ఇచ్చిరమ్మన్నారు. నమస్కారం మావయ్య. వదినా, ఇన్నేళ్ల తర్వాత అన్నయ్య దగ్గర నుంచి పిలుపొచ్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? పెళ్లికి తప్పకుండా రావాలక్క. మీరు కూడా తప్పకుండా రావాలి బావగారు. వస్తాను, కానీ మీకోసం కాదు. నా మేనకోడల కోసం వస్తాను. సరస్వతి, అమ్మాయికి బట్టలు పెట్టి పంపు. అలాగేనండి. రేయ్, నువ్వు కృష్ణశాస్త్రిలో మీ మామయ్య ఇంట్లో తిరుగుతున్నావు మీ అమ్మ నాన్నకి తెలీదు. పోనీ నువ్వు సులేమాన్ అన్న విషయం మీ మామయ్యకి తెలీదు. అందరికీ ఒకేసారి నిజం తెలిసిందనుకో,
రెండు కుటుంబాలు కలవడమేమో గాని వాళ్ళు ఇల్లు కొట్టుకొని నిన్ను చంపేస్తారా? మా రెండు కుటుంబాల్ని కలపడానికి నేను పెళ్లికైనా చావుకైనా దేనికైనా రెడీ. హలో ఒరే అనకొండ, నేను విలన్ లక్షణం ఒకటి కూడా లేదేంట్రా? రై కామ్గా వింటున్నాను కదా అని కామెడీ చేయబాక. నేనేమన్నా నీ బావుమర్దనా కామెడీలు చేయడానికి? ఆ నరసింహనాయుడు తన కూతుర్ని శివాలయానికి తీసుకెళ్లాడు. దమ్ముంటే కిడ్నాప్ చేసుకో. ఆల్ ద బెస్ట్. యజమానస్య గోత్రార్భవస్య అచ్యుత గోత్రార్భవస్య వీర నరసింహనాయుడు నామధేయస్య పత్ని సర్వస్య దక్షిణ నామధేయస్య ఏమండి, ఆయన ఎవరో నా మీద పువ్వు విసిరి పిలుస్తున్నారండి. ఒకసారి ఏమిటి నన్ను పిలుస్తున్నాడు? హూ ఆర్ యు మ్యాన్? వై యు ఆర్ బీటింగ్ మై వైఫ్ విత్ ఫ్లవర్? సార్ యు ఆర్ జెంటిల్ మ్యాన్. ఐఎమ్ పురోహిత్ మ్యాన్. దట్ పెళ్లి కొడుకు. వద్దు, తెలుగులో చెప్పు. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్. వాళ్ళ అమ్మా నాన్న కూడా ఒరిజినల్స్ కాదు, డూప్లికేట్స్. వీడెవడో నన్ను ఎరికించేట్టున్నాడు. ఏదో ఒకటి చేయాలి. నరసింహశాస్త్రి గారు, మీరేమిటి ఇతనితో మాట్లాడుతున్నారు? ఊరే బంగారు రాజు, వీడెవడో ఉన్మాదిలా మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఆ పెళ్లి కొడుకు కృష్ణశాస్త్రి కాదు, సులేమాన్ అంటున్నాడు వీడి ఇక్కడ. పైగా మేము వాడి తల్లిదండ్రులు కాదట, డూప్లికేట్. డూప్లికేట్ ఏమిటి? నువ్వు డూప్లికేట్ అని నాకు ముందే తెలుసు. ముందే తెలుసా? ఎస్. నీకెలా తెలుసు? మీకన్నా ముందే నాకు తెలుసు, తర్వాత వీడికి తెలుసు. మీకు కూడా తెలుసన్న విషయం ఇప్పుడు వీడికి తెలుసు. దొంగలదాలంతా ఇక్కడే ఉన్నారు. ఇలా ఎంతమందికి తెలుసురా? సంపంగి, నీకు ఇక్కడేం పని ఉందా? నువ్వెందుకు వచ్చావు? సార్, బిన్ లాడెన్, కసబ్ లాంటి ఉగ్రవాదులంతా ఇక్కడే ఉన్నారు. ఈ పెళ్లి జరగదు, జరగనివ్వను. వియ్యంకులు పట్టుకుని ఉగ్రవాదులు అంటావా? అది కాదు సార్, వీడిని తీసుకెళ్లి గుడి పెట్టారండి. సార్, నేను చెప్పేది వినండి. వాళ్ళు దుర్మార్గులు, మోసగాళ్ళు. అందరూ డూప్లికేట్లే, ఒరిజినల్స్ ఎవరు లేరు ఇక్కడ. నా మాట వినండి సార్, నేను చెప్పేది వినండి సార్. బంగారు రాజు, అతను చెబుతోంది నిజమే కదా? ఎందుకు కొడుతున్నారు? వాళ్ళకి నిజం తెలియదు కాబట్టి. అంటే నిజం తెలిస్తే కొడతారా? కొట్టడంతో ఆపరు బాబు, ముక్కలు ముక్కలు కింద నరికేస్తారు. ఈ విషయం వీడికి తెలియదు.